హలో ఎవ్రీవన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు మైక్రోసాఫ్ట్ 365 అనేది ఫ్రీగా ఎలా యాక్సెస్ చేయాలనేసి చెప్తాను. ఇందులో వచ్చేసి నేను ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్ కానీ, లేదంటే ఒక థర్డ్ పార్టీ వెబ్సైట్ కానీ, లేదు అంటే ఒక క్రాక్డ్ వెర్షన్స్ ఇలాంటి ఏవి చెప్పను. ఇందులో వచ్చేసి మీకు ప్యూర్గా ఒక అఫీషియల్ ప్రాసెస్లో మీరు ఎలా మైక్రోసాఫ్ట్ 365 అప్లికేషన్స్ని మీ పీసీలో ఎలా వాడుకోవాలని చెప్తాను. ఆల్రెడీ మీకు తెలుస్తుంటే కనుక ఆఫీస్ యాప్స్ అనేది మనకి వెబ్ వర్షన్లో ఫ్రీగా వాడుకోవచ్చు. మేబీ దే ఆర్ లిమిటెడ్ టు సమ్ ఆఫ్ ది ఫీచర్స్, బట్ అది కూడా చాలా హెల్ప్ అవుతుంది మనకి బేసిక్ యూసేజ్కి. నెక్స్ట్ ఏంటి అంటే కనుక చాలామందికి వాళ్ళ ల్యాప్టాప్స్ కొన్నప్పుడు, లేదంటే వాళ్ళ కంప్యూటర్స్ కొన్నప్పుడు కొన్ని బ్రాండ్స్ ఏం చేస్తాయి అంటే కనుక లైఫ్ టైం యాక్సెస్ ఇస్తాయి. అది మైక్రోసాఫ్ట్ 365 కావచ్చు, లేదు అంటే కనుక ఆఫీస్ 2020 లేదా ఆఫీస్ 2019 ఇలాంటివి ఇస్తుంది. ఇంకొన్ని బ్రాండ్స్ ఏం చేస్తాయి అంటే కనుక ఓన్లీ లిమిటెడ్ పీరియడ్ లైక్ 1 year లేదా 2 years లేదా 3 years వరకు మీకు ఫ్రీగా మైక్రోసాఫ్ట్ యాప్స్ని వాడుకోవడానికి మీకు లైసెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అది అయిపోయాక చాలామంది ఏంటంటే కనుక పర్చేస్ చేస్తారు. మీ ఫ్రెండ్స్లో లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్లో చాలామంది పర్చేస్ చేసుంటారు ఆల్రెడీ. ఇప్పటి నుంచి పర్చేస్ చేయకుండా, ఇప్పటి నుంచి ఆ సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోకుండా చేయాల్సింది మీరే. వాళ్ళ మనీని సేవ్ చేసిన వాళ్ళు కూడా అవుతారు మీరు. ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఫ్రెండ్స్, ఫస్ట్ థింగ్ టు డూ ఏంటి అంటే కనుక మీ దగ్గర ఆల్రెడీ ఉన్న ఆఫీస్ని డిలీట్ చేయాలి. మీరు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ని డిలీట్ చేయాలంటే కనుక జనరల్గా మనం కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళిపోయి ఇక్కడ అన్ఇన్స్టాల్ ప్రోగ్రామ్స్ అని ఉంది కదా, ఇక్కడ ఇలా వస్తుంది మీకు. జనరల్గా మేబీ ఇలా వ్యూ బై కేటగిరీ లేదా లార్జ్ ఐకాన్స్ ఇలా రావచ్చు. మేబీ ఇలా వచ్చినప్పుడు మీరు జనరల్గా ఇక్కడ కంట్రోల్ ప్యానల్ క్లిక్ చేసినా అయిపోద్ది. లేదు అంటే కనుక ఇక్కడ వ్యూ బై కేటగిరీ పెట్టుకోండి, అయిపోద్ది. అయిపోయాక ఇక్కడ ప్రోగ్రామ్స్ అని ఉంది కదా, ఇక్కడ కింద అన్ఇన్స్టాల్ ప్రోగ్రామ్స్ ఉంది కదా, క్లిక్ ఆన్ ఇట్. చేశాక ఇక్కడ మీకు ఆఫీస్ని సెర్చ్ చేయండి. ఆఫీస్ని కానీ 365 కానీ దాన్ని సెర్చ్ చేయండి, ఎక్కడ ఉందనేసి ఎతకండి. ఇక్కడ కనుక నాకు చూసుకుంటే కనుక మైక్రోసాఫ్ట్ ఆఫీస్ హోమ్ అండ్ సింగిల్ లాంగ్వేజ్ ఇది ఉంది కదా, దీన్ని డబుల్ ట్యాప్ చేస్తే కనుక ఎస్ కొట్టేయండి, అడ్మినిస్ట్రేటివ్ పర్మిషన్ ఇచ్చేస్తే కనుక అది డిలీట్ అయిపోద్ది. నేను ఇక్కడ డిలీట్ చేయట్లేను. ఎవరికైతే ఆల్రెడీ వేరే అకౌంట్లో మనకి మైక్రోసాఫ్ట్ 365 అలాగే ఉండి, లేదంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ యాక్టివేట్ అయ్యి ఉండి ఇంకొన్ని రోజులలో అయిపోతుందో వాళ్ళు డిలీట్ చేయకండి. మిగతా వాళ్ళు బెటర్ టు డిలీట్ ఇట్. ఫస్ట్ డిలీట్ చేయండి. చేశాక మీరు ఎడ్జ్లోకి వచ్చేయండి. ఎడ్జ్లోకి వచ్చాక మీరు ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోండి, మైక్రోసాఫ్ట్ అకౌంట్ని. బెటర్ టు డూ ఇట్. మీరు మీ పర్సనల్ అకౌంట్లో చేయొచ్చు, కానీ మీరైతే బెటర్ చేయండి. నేను ఒక అకౌంట్ని క్రియేట్ చేశాను, చాలా రోజులు చేసి, బట్ ఇది నేను వాడట్లేను. నేను ఇది ఏమంటారు, ఇది నేను వాడుతున్నాను ఇప్పుడు. ఫస్ట్ మీరు ఇక్కడ సెర్చ్లోకి రాగానే మైక్రోసాఫ్ట్ డెవలపర్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేశాక ఇక్కడ మనకి ఫస్ట్ లింకే మనకు కనబడుద్ది, మైక్రోసాఫ్ట్ డెవలపర్ అని. మీరు దీన్నైనా క్లిక్ చేయొచ్చు, లేదు అంటే ఇక్కడ డైరెక్ట్ మనకి మైక్రోసాఫ్ట్ 365 కాబట్టి లెట్స్ స్టిక్ ఆన్ టు ఓన్లీ మైక్రోసాఫ్ట్ 365. ఇక్కడ మీరు మైక్రోసాఫ్ట్ 365 క్లిక్ చేయండి, స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే కనుక మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, జాయిన్ ద మైక్రోసాఫ్ట్ డెవలపర్ ప్రోగ్రామ్ అని ఉంది కదా ఇక్కడ. ఇక్కడ దీన్ని ఇక్కడ జాయిన్ టుడే అని ఉంది కదా, క్లిక్ ఆన్ ఇట్. జాయిన్ టుడే కొట్టాక ఇక్కడ మీరు జాయిన్ అవ్వ కొట్టండి. నెక్స్ట్ ఇక్కడ మిమ్మల్ని అడుగుద్ది కంట్రీ ఏంటి, రీజియన్ ఏంటి. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి అనేది రిజిస్టర్ అవుద్ది, గుర్తుంచుకోండి. ఎస్, మీకు ఇక్కడ ఈ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ దాన్ని వదిలేయండి మీరు, అది డిఫాల్ట్ నేమ్ సెట్ అవుతుంది. కంట్రీ ఆర్ రీజియన్ ఇండియా కదా మంది, జస్ట్ స్క్రోల్ ఫర్ ఇండియా ఆర్ ఈవెన్ మీది ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎస్, దిస్ ఈజ్ ఇండియా. కంపెనీ ఐఎమ్ జస్ట్ నేమింగ్ ఇట్ యాజ్ టెక్స్చర్. ఓకే, లాంగ్వేజెస్ ఇంగ్లీష్ ప్రిఫరెన్స్. నెక్స్ట్ యాక్సెప్ట్ చేయండి, ఇది పక్కా యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేస్తేనే మీకు వర్క్ చేస్తే టర్మ్స్ అండ్ కండిషన్స్. మీరు కావాలంటే మీరు చదువుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇది టిప్స్ గురించి, వీటి గురించి, డెవలపర్ ప్రోగ్రామ్ గురించి మీకు మెయిల్ చేయాలా ఏంటి అనేసి అది మీ ఇష్టం. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ. నెక్స్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. నెక్స్ట్ వాట్ వాజ్ యువర్ ప్రైమరీ ఫోకస్ ఆన్ యువర్ డెవలపర్ అన్నారు కదా, ఇక్కడ క్లిక్ ఆన్ పర్సనల్ ప్రాజెక్ట్స్. పర్సనల్ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేయండి.
దీని తర్వాత ఇక్కడ మీరు అన్నీ సెలెక్ట్ చేసుకోండి గైస్. బెటర్ సెలెక్ట్ ఎవ్రీథింగ్. ఓన్లీ మీరు ఆఫీస్ యాడన్స్ బెటర్ అన్నీ సెలెక్ట్ చేయండి గైస్. నెక్స్ట్ సేవ్ కొట్టండి. సేవ్ చేశాక ఇలా వస్తుంది మీకు. ఇక్కడ ఇన్స్టెంట్ శాండ్ బాక్స్ ఉంటుంది, కాన్ఫిగరబుల్ శాండ్ బాక్స్ ఉంటుంది, కాన్ఫిగరబుల్ శాండ్ బాక్స్. సో ఇక్కడ జనరల్గా మనకి ఇక్కడ ఏమంటారు, ఇక్కడ మనకి చూస్తే కనుక 90 days అని ఇచ్చాడు. బట్ డజంట్ మ్యాటర్, ఇది ఆటోమేటిక్గా రెన్యూ అయిపోద్ది. మీరు ఇన్ కేస్ ఇన్యాక్టివ్ అయిపోతే కనుక రెన్యూ అవ్వదు. బట్ మీరు రెగ్యులర్గా మైక్రోసాఫ్ట్ 365 వాడితే రెన్యూ అయిపోద్ది. సో క్లిక్ ఆన్ నెక్స్ట్. మనకి ఇక్కడ చూసుకుంటే కనుక మళ్ళీ ఇక్కడ యూజర్ నేమ్ అలాగే డొమైన్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మనకు ఆల్రెడీ రీజియన్ ఇచ్చేసాడు, రీజియన్ ఇండియా కాబట్టి డిఫాల్ట్ కాబట్టి అలా వదిలేసేయండి. యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోండి. యూజర్ నేమ్ వచ్చేసి నేను అడ్మిన్ అని సెలెక్ట్ చేస్తున్నాను. యూ గైస్ మీరు కూడా బెటర్ అడ్మిన్ అని క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే కనుక ఇది యాక్చువల్గా డెవలపర్ ప్రోగ్రామ్ అనేది చాలామందికి ఇస్తాడు. సో మీరు అడ్మిన్ కింద క్రియేట్ చేసుకొని మీ ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళకి కూడా మీరు యాక్సెస్ ఇవ్వచ్చు అనమాట ఒకే అకౌంట్ నుంచి. సో నెక్స్ట్ ఇక్కడ డొమైన్ క్రియేట్ చేసుకోండి. డొమైన్ వచ్చేసి నేను టెక్స్టర్ తెలుగు 123 అని సెలెక్ట్ చేస్తాను. తెలుగు 123 ఓకే. ఎస్. నెక్స్ట్ ఇక్కడ పాస్వర్డ్ అడుగుద్ది. సో మీరు మీకు నచ్చిన పాస్వర్డ్ ఇచ్చేయండి. నేను జస్ట్ దీన్ని ఇక్కడ పాస్ చేసేస్తాను. A few moments later. సో ఫ్రెండ్స్ నేను ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేస్తాను. పాస్వర్డ్ ఎంటర్ చేశాక ఇక్కడ కంటిన్యూ ఉంది కదా, క్లిక్ ఆన్ కంటిన్యూ కొట్టాక ఇక్కడ మీ ఫోన్ నెంబర్ ఇవ్వాలి. సో జనరల్గా ఏంటి అంటే కనుక ఒక డెవలపర్ ప్రోగ్రామ్కి ఒకే ఫోన్ నెంబర్ అనేది వర్క్ చేస్తుంది. సో మీరు అది మైండ్లో ఉంచుకోవాలి. మీరు ఒకే మొబైల్ నెంబర్ తోటి మల్టిపుల్ అకౌంట్స్ క్రియేట్ చేయలేరు. సో మీరు ఇక్కడ వచ్చేసి మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. నేను నా ఫోన్ నెంబర్ ఎంటర్ చేసేసి ఓటీపీ ఇక్కడ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసాక ఇక్కడ సెండ్ కోడ్ అని వస్తుంది. మనకి కోడ్ సెండ్ చేసేస్తే అయిపోద్ది మనకి. A few moments later. సో ఫ్రెండ్స్ మీరు చూసుకుంటే కనుక ఇక్కడ నేను ఓటీపీ ఎంటర్ చేస్తాను, అలాగే ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తాను. సో తర్వాత ఇక్కడ సెటప్ ఉంది కదా, క్లిక్ ఆన్ సెటప్. సో ఇక్కడ సెట్టింగ్ అప్ యువర్ డెవలపర్ సబ్స్క్రిప్షన్ అనేసి ఇస్తున్నారు. సో మీకు ఇక్కడ ఏంటి అంటే కనుక మీకు జనరల్గా యాజ్ ఎ డెవలపర్ లేదా మీకు కంపెనీ ఉంది. సో ఆ కంపెనీలో మీరు మైక్రోసాఫ్ట్ యాప్స్ని లేకపోతే వీటిని డెవలప్ చేస్తారు, వీటి మీద వర్క్ చేస్తారు. సో మీరు వాటి యొక్క సబ్స్క్రిప్షన్ని మీరు అడుగుతున్నట్టు లెక్క. ఇక్కడ జనరల్గా మనం చేసేది అది. సో ఇక్కడ మీరు జనరల్గా మీకు కావాలంటే మీరు మల్టిపుల్ అకౌంట్స్ క్రియేట్ చేయొచ్చు. బట్ నేనైతే సజెస్ట్ చేసేది ఒకటే అకౌంట్. సో ఇంతకుముందు ఈమెయిల్ పాస్వర్డ్ ఇచ్చాం కదా, admin@, అది మీరు సేవ్ చేసుకోండి. ఇక్కడ డొమైన్ నేమ్ ఇది. ఇక్కడ మనకు చూస్తే సబ్స్క్రిప్షన్ అనేది యాక్టివేట్ అయిపోయింది. ఇది రెన్యూవబుల్ అనేసి వాడేస్తున్నాడు. సో ఇక్కడ 91 days ఇస్తాడు. ఇన్ కేస్ మీరు వాడుతుంటే కనుక మళ్ళీ మనకు 91 days అనేది ఆటోమేటిక్గా మనకి మళ్ళీ వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి, మనకు ఇంతకుముందు ఆఫీస్ యాప్స్ డిలీట్ చేసాం కదా. సో ఫస్ట్ ఆఫీస్ యాప్స్ డౌన్లోడ్ చేయాలి. ఇక్కడ గో టు సబ్స్క్రిప్షన్ అని ఉంది కదా, క్లిక్ చేయండి. దీన్ని చేశాక మిమ్మల్ని పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది. సో మీరు మళ్ళీ పాస్వర్డ్ ఎంటర్ చేయాలన్నమాట. ఇది admin@ ఇంతకుముందు క్రియేట్ చేశారు కదా, దానికి పాస్వర్డ్ ఎంటర్ చేయాలి మీరు. సో ఇప్పుడు నేను దానికి పాస్వర్డ్ ఎంటర్ చేస్తాను. ఎస్. స్టే సైన్ ఇన్ అడుగుతుంది, మీ ఇష్టం ఇది. నేను నో అని చెప్తున్నాను, నేను సైన్ ఇన్ అవ్వట్లేను. నెక్స్ట్ వెల్కమ్ టు 365 అనేసి ఇస్తాడు. మీకు ఇదంతా యాక్సెస్ అనేది వచ్చేస్తుంది అనమాట మైక్రోసాఫ్ట్ 365ది. ఎస్, దట్స్ ఇట్. ఎస్. ఇక్కడ చూసుకుంటే కనుక మనకి రైట్ కార్నర్లో, అంటే మీరు ఇక్కడ జనరల్గా ఇది వెబ్ వర్షన్లో కూడా వాడుకోవచ్చు. మీరు ఇక్కడే వెబ్ వర్షన్లో కూడా మీకు నచ్చింది మీరు వర్డ్ ఓపెన్ చేసుకొని వాడుకోవచ్చు. ఎవ్రీథింగ్ యూ కెన్ డూ ఇట్. లేదు అనుకుంటే మనకి హోమ్లో మనం నార్మల్గా అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకోవడానికి మనకి ఇష్టపడతాం కాబట్టి ఇక్కడ మనకి రైట్ టాప్ కార్నర్లో ఇన్స్టాల్ యాప్స్ అని ఉంది కదా ఇక్కడ. సో క్లిక్ ఆన్ ఇట్. ఇన్స్టాల్ యాప్స్ కొట్టి ఇక్కడ మైక్రోసాఫ్ట్ 365 యాప్స్ ఉంది కదా. సో మైక్రోసాఫ్ట్ 365 యాప్స్ని ఇన్స్టాల్ కొట్టండి. సో ఇక్కడ మీకు స్టార్ట్ అయిపోద్ది. ఎస్, ఇదిగోండి హార్మ్ యువర్ డివైస్ అని వస్తుంది. బట్ లిటరలీ ఏం హార్మ్ చేయదు. సో జస్ట్ క్లిక్ ఆన్ కీప్. బట్ నేను క్యాన్సిల్ చేస్తాను ఫర్ ద సింపుల్ రీజన్ డిలీట్ చేయలేదు కాబట్టి ఇంతకుముందు. సో ఇక్కడ లెర్న్ అబౌట్ 365 నీడ్ హెల్ప్ గాట్ ఇట్ కొట్టండి జస్ట్. సో ఇక్కడ మీకు మీ అకౌంట్ ద్వారా ఇదిగోండి మీరు చూడొచ్చు, ఈ ఈమెయిల్ ఐడికి మీకు అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది, మైక్రోసాఫ్ట్ అకౌంట్ అనేది. సో సింపుల్గా మీరు ఆఫీస్ని డౌన్లోడ్ చేసి సెటప్ చేయండి. నార్మల్ సెటప్ అనమాట. ఎలా చేయాలో సింపుల్ వేస్లో సెటప్ ఉంటుంది అనమాట. సో దాన్ని సెటప్ చేసేయండి. చేశాక ఎనీ ఆఫ్ ది యాప్ లైక్ ఎక్సెల్, ఏదైనా ఒకటి వర్డ్, ఏదైనా ఒకటి ఓపెన్ చేయండి. పవర్ పాయింట్ లేకపోతే OneNote, ఏదైనా ఒకటి ఓపెన్ చేయండి. నేను OneNote ఓపెన్ చేశాను. గెటింగ్ థింగ్స్ రెడీ. ఇప్పటివరకు నేను OneNote ఓపెన్ చేయలేదు కాబట్టి ఇలా వస్తుంది. మీకు ఇలా వస్తుంది జనరల్గా ఫస్ట్ టైం ఓపెన్ చేస్తే. OneNote ఫర్ Windows 10, అది Windows 10 కాబట్టి ఇలా
కనెక్టింగ్ టు టెక్స్చర్ తెలుగు అని వస్తుంది. మీరు ఇక్కడ ఒకవేళ మీకు ఇలా రాకుండా వేరే అకౌంట్స్ ఏదైనా వచ్చినా ఇదిగోండి ఇక్కడ నాకు admin@texture telugu.com ఇదే వచ్చింది మనకి. ఇది మనకి యాక్చువల్గా టెక్స్చర్ తెలుగు అనేది నా పాతది, బట్ నాకు కావాల్సిన టెక్స్చర్ తెలుగు 1 2 3 కదా. సో నేను జస్ట్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి యాడ్ వర్క్ ప్రొఫైల్ అని ఉంది కదా ఇక్కడ, వర్క్ ఆర్ స్కూల్ ప్రొఫైల్, దాన్ని క్లిక్ చేయండి గైస్. ఇది పర్సనల్ అకౌంట్ కాదు, వర్క్ ఆర్ స్కూల్ ప్రొఫైల్. కంటిన్యూ కొట్టండి. కంటిన్యూ కొట్టాక ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేసేయచ్చు గైస్. సో ఓకే, నేను సేవ్ చేసుకోలేదు ఈమెయిల్ ఐడి admin@texture telugu 123 డాట్ ఆన్ microsoft.com ఇదే కదా ఈమెయిల్ ఐడి. ఒకసారి చెక్ చేసుకుందాం మనం. నాకు అది డొమైన్ నేమ్ తేడా కొట్టేస్తుంది. ఇదిగోండి, ఎస్ ఎగ్జాక్ట్లీ admin@texture telugu.on microsoft.com అంతే కదా. సో నెక్స్ట్ కొట్టండి. పాస్వర్డ్ అడుగుద్ది, మీరు పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఇంతకుముందు ఏ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ని మీరు ఎంటర్ చేస్తారనుకోండి. నెక్స్ట్ కొట్టండి గైస్. స్టే సైన్ ఇన్ ఆల్ యువర్ యాప్స్ అని అడుగుద్ది. నో సైన్ ఇన్ దిస్ యాప్ ఓన్లీ అని ఉంటుంది. ఇది కొట్టకుండా ఓకే కొట్టండి. ఎందుకంటే మీ ప్రతి ఒక్క మైక్రోసాఫ్ట్ ఆఫీస్ యాప్స్లో ప్రతి ఒక్క దాంట్లో మీకు సైన్ అయిపోద్ది అనమాట. లేదు మీరు ఈ ఒక్క దాంట్లో OneNoteలోనే కావాలనుకుంటే కనుక అది క్లిక్ చేయొచ్చు మీరు, ప్రాబ్లం లేదు. సో ఇక్కడ కొంచెం మనకు టైం పట్టుద్ది అనమాట రిజిస్టర్ అవ్వడానికి. అయ్యాక కనుక మనకు మళ్ళీ ప్రీమియం యాక్సెస్ అనేది వచ్చేస్తుంది. A few minutes later. సో చూడొచ్చు ఇక్కడ మనకి యువర్ ఆల్ సెట్, వీ హ్యావ్ యాడెడ్ యువర్ అకౌంట్ సక్సెస్ఫుల్లీ. సో ఐ హోప్ ఈ వీడియో అనేది మీకు చాలా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ మీకు కనుక హెల్ప్ అయి ఉంటే కనుక ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఇదేంటి అంటే కనుక మనకి ఎవ్రీథింగ్ ఫ్రీ కదా. సో ఒకటి గైస్ ఏంటి అంటే కనుక మీరు ఎవ్రీథింగ్ సేమ్ టు సేమ్ ఫాలో అవ్వండి, బట్ ఈ ఒక్క స్టెప్లో మాత్రం మీరు ఇక్కడ నేమ్ అని నేను అడ్మిన్ అని ఇచ్చాను కదా. సో అక్కడ మీరు మీకు నచ్చింది వాడుకోవచ్చు. ఫర్ ద సింపుల్ రీజన్ ఏంటి అంటే కనుక మీరు ఓన్లీ ఒక అకౌంట్ మాత్రమే వాడతారు అనుకుంటేనే, లేదు దీంట్లో మీరు మల్టిపుల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాము అనే ఒక ఫీల్డ్లో ఉంటే కనుక అది నేను ఎలా చేయాలో నేను చెప్పలేదు, బట్ మీరు ట్రై చేసి చేద్దాం అనుకుంటే కనుక అడ్మిన్ అని పెట్టండి. ఎందుకంటే కనుక మీకు ఈజీగా గుర్తుంటుంది. తర్వాత ఒక అడ్మిన్ యూజర్గా మీరు మిగతా అకౌంట్స్ అన్నిటిని మీరు కంట్రోల్ చేయడానికి కానీ లేకపోతే ఎవరికైనా యాక్సెస్ ఇవ్వడానికి కానీ మీకు ఈజీ ఉంటుంది అనమాట. ఏ పేరు ఏం పెట్టామో అని గుర్తు రాలేదనుకోండి చాలా ఇబ్బంది అయిపోద్ది. సో మీరు పెడితే అడ్మిన్ అని పెట్టేయండి. లేదు అలా పెట్టినా ప్రాబ్లం లేదు, ఏ పేరు పెట్టినా మనకు ప్రాబ్లం లేదు మనకు ఫ్రీగా వస్తున్నప్పుడు. లేదు మీరు ఇంకెక్కడైనా వాడుకుందాం అనుకున్నా లేకపోతే మీ పేరు పెట్టుకుందాం అనుకున్నా పెట్టుకోవచ్చు. బట్ ఒక్క స్టెప్ మాత్రమే మీకు నచ్చింది మీరు చేయండి. మిగతా దగ్గర ఎక్కడ మీరు చేంజెస్ కూడా చేయకండి గైస్. సో బ్లైండ్గా ఫాలో అయిపోండి. సో మీకు అవుట్పుట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇన్ కేస్ ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేను దానికి ఆన్సర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.